టీడీపీ నేత పుత్త నరసింహారెడ్డిపై ఫైర్ అయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి. కోగటం గ్రామంలో అల్లర్లు సృష్టించిన నేర చరిత్ర పుత్తదని ఆరోపించారు. చేతులకు రక్తం పూసుకొని హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన 4 సార్లు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. దాడులు, దౌర్జన్యాలతో పుత్త చరిత్ర మొత్తం నీచమైందని శివారెడ్డి తెలిపారు. ఎవరి చరిత్ర ఏది అనేది కమలాపురం నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళ చరిత్ర ఆధారంగా రాజకీయ జీవితం ఉంటుంది. నేను 4 మాటలు పోటీ చేసి 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన. పుత్తా నరసింహారెడ్డి అనేవాడు 4 మాటలు పోటీ చేసి 4 మాటలు ఓడిపోయినాడు. ఇంకా ఓటమితో అలసిపోయి మళ్ళా నేను ఎందుకు ఓడిపోవాలా అని ఆయన కుమారుని తీసుకొచ్చి పోటీకి పెట్టినాడు. ఇప్పుడు ఎవరి చేతులు రక్తంతో తడిసి మర్డర్స్ అన్నీ ఆ మర్డర్స్ రక్తం పూసుకొని ఉండారు అనేది మీకు బాగా తెలుసు. ఊళ్ళు బాలరెడ్డిపల్లి అనేది కానీ సముద్రంపల్లి అనేది కానీ అక్కడ ఉండే భూములు 400-500 ఎకరాలు కబ్జా చేసుకొని, అంటే 10 లక్షలు 15 లక్షలు చేసే భూములు కేవలం 50,000కు 60,000కు వాళ్ళ ముఖాన బాధంగి ఆ భూములు గట్లు తెగ్గొట్టి ఆక్యుపై చేసుకునే చరిత్ర నరసింహారెడ్డిది. ఆయన చరిత్ర చూసే కమలాపురం నియోజకవర్గం ప్రజలు 4 మాటలు ఓడించినాడు. ఇంకా మరలా ఆయన కొడుకుతో ఓటమి పరంపర మళ్ళా 4 మాళ్ళ వరకు మొదలు పెట్టాలా అనేది మీకు తెలుసునో లేదో, ఆయన మర్డర్లు చేసినట్టు మీరంతా మర్చిపోతారు. మీ పిల్లప్పుడు చేసినాడు ఆయన మర్డర్స్. మీకు ఒకటి జ్ఞాపకం ఉంటుంది, దస్తగిరి అనే వ్యక్తిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆయన కదా కొట్టించింది, ఆయన కదా ఆయన్ను చేసింది. ఇంత దౌర్జన్యపరుడు, ఇంత భూ కబ్జాదారుడు, ఇంత చరిత్రహీనుడు కాబట్టే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈసారి కూడా మరలా కూడా ఆయన రెడీగా ఓటమి చూసేదానికి సిద్ధంగా ఉండాలని కమలాపురం ప్రజలు ఆ రకంగా తీర్పిస్తారని నేను భావిస్తాను. సాయినాథ్ శర్మ విషయం మీకు బాగా తెలుసు. ఒక బాబనాయన్ను పట్టుకొని ఆయన్ను తరిమి ఆయన్ను కొట్టి చేసిన విషయం కూడా మీకు తెలుసు కదా. ఇట్లాంటి దౌర్జన్య చరిత్ర అన్నీ ఉన్నాయి. నేను మైసూరాడితో ఎన్నో మాటలు ఎలక్షన్స్ చేసిన, నేను పుత్తా నరసింహారెడ్డితో కూడా ఎలక్షన్స్ చేసిన. ఎక్కడైనా కానీ నేను దౌర్జన్యంగా చేసుకునేట్టు కానీ నాకు చరిత్ర చూపించు. నీ చరిత్ర సమస్తం దౌర్జన్యమే.